మేడ్చల్ జిల్లా అప్పుడు అంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, తర్వాత మేడ్చల్ జిల్లా కావచ్చు. మేడ్చల్ జిల్లా సబ్జెక్ట్లో ఒక మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ని కలిసి మీరే అన్న గెలుస్తున్నారు ఈసారి అని బహిరంగ చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి అర్థం అంటే మీ పార్టీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికే నమ్మకం లేదు మీ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు అది నమ్మకం కాదు, జనరల్ గా అక్కడ ఒక పెళ్లి ఒక శుభకార్యంలో కలవడం జరిగింది. మా మల్లారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు బోలాశంకరుడు ఏది గాని ఇచ్చేస్తా అని చెప్పే మాటలు చెప్తూ అందరినీ కూడా ఎందుకు చేయలేడు. మా దగ్గర మా కాన్స్టిట్యున్సీ లో గుళ్ళు ఇచ్చినాడు, రోడ్లు వేసినాడు, సొంత పైసలు పెట్టి. అందుకే అదే చెప్తున్నా నేను. అడగంగానే ఇచ్చే మనస్తత్వం ఉంది కాబట్టి అన్న నా పరిస్థితి ఏందన్నా అని చెప్పి ఇక ఓడిపోయే వ్యక్తి కాబట్టి ఇక ముఖమంతా అయోమయంలో ఉన్నారనే ఉద్దేశంతో 110% బీజేపీ అనేది మల్కాజ్గిరిలో ఓటమి అయిపోయింది. ఎవ్వరు రక్షించరు. మా ప్రజలు చెప్పారు, మా ఓటర్లు చెప్పారు, మేము నమ్ముకున్నటువంటి మా ప్రజలు చెప్పారు, మా ఓటర్లు చెప్పారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం చెప్పింది, మా గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి చెప్పింది, ఇంతకు ముందు ఇచ్చినటువంటి నీళ్లు చెప్పినాయి, ఇంతకు ముందు సరఫరా చేసినటువంటి కరెంటు చెప్తుంది, ఇంతకు ముందు ప్రతి ఒక్కరి రైతు మొహంలో చిరునవ్వు నింపినాం, చిరునవ్వు మాకు చెప్తుంది. అందుకే అంత విశ్వాసంగా చెప్తున్నాం. 3,55,000 మెజారిటీ తోటి అక్కడ చెల్లని రూపాయికి ఇక్కడ చెల్తుందా? అయ్యేదా? అది పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ గతంలో కూడా గెలవలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ లో ఉమ్మడి రంగారెడ్డిలో గెలవడం జరిగింది, కానీ మరి గతంలో మల్కాజ్గిరి గెలిచిందా? ఎంతతో ఓడిపోయినాం? 5,000 తోటి. అయ్యలా సబ్జెక్ట్ ఓడిపోయిందా లేదా ఒప్పుకుంటున్నాం కదా. మేము ఏమి దాస్తే దాగేది కాదు నిజాలు 100%. ఆయన ఉన్నటువంటి పరిస్థితులకు నేను ప్రశ్నిస్తా, ఇక నేనే, ఎవ్వరు లేరు, దేశాన్ని ప్రశ్నించేది నేనే అని వచ్చిండు. ఏదో అమాయకంగా ఆయన తేసిరి ఆగమైంది. సేమ్ గదే పరిస్థితితో మొన్నేసిరి ఇప్పుడే 3 నెలలనే ఆగమైపోయింది. ఈటెల రాజేందర్ ఎట్లా ప్రశ్నిస్తున్నాడు? మేమున్నాం కదా. ఈటెల రాజేందర్ ఏమని ప్రశ్నిస్తాడు? రైతులకు రుణమాఫీ నరేంద్ర మోడీ గారు చేయలేడు కాబట్టి అట్లని ప్రశ్నిస్తాడా? ఏమని ప్రశ్నిస్తాడు? ఐటీఐఆర్లు అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యలేదు అందుకని అని ప్రశ్నిస్తాడా? లేదు మెడికల్ కాలేజీలు మరి తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యాల్సి ఉండే, మరి దేశం నార్తులు అన్ని ఇస్తేవి ఇక్కడ ఇయ్యకపోతేవి, మరి దానికోసం అని ప్రశ్నిస్తాడా? దేనికని ప్రశ్నిస్తాడు? చెప్పేది కూడా మనకన్నా క్లారిటీ ఉండాలి. జనాలు నమ్ముతలేరండి. అయిపోయింది బీజేపీ పని. బీజేపీ అనేది మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద కూడా ఇదే సేమ్ విమర్శలు ఉన్నాయి. ఏమని? దళితుల సీఎం చేస్తామని చేయలేదు, దళిత బంధు ఇస్తామని పూర్తిగా ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలన్నర ఇవ్వలేదు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదు. ఈ రకంగా చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయల్లా ఉన్నటువంటి మా దళిత ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళంతా సార్ మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మరి సీమాంధ్రలో ఉన్నటువంటి పెత్తందారులు చాలా కుట్రలు, అటు చంద్రబాబు ఉన్నాడు, ఇటు ఈయన ఉన్నాడు, ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి ఆయల్లా వాళ్ళు ప్రతిపాదన చేసి, రాజయ్య గాని మిగతా వాళ్ళు కానీ వాళ్ళు చేసిన ప్రతిపాదనతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఆయనకేదో పదవితోని ఆకాంక్షతోనో ఆయన పదవులు అనేటివి గడ్డిపూచలాగా రాజకీయాల్లో వేసేస్తాడు. దళిత బంధు అనేది చాలా గొప్ప స్కీము. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే దళిత బంధు ఇచ్చినాం. గ్రామాలలో కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఎగ్జాంపుల్ మా గ్రామంలోనే ముడిచింతపల్లి మండలం నాయశెట్టిపల్లి అని చెప్పి మా గ్రామంలో అక్కడ యూనిట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత గొప్పగా అంటే మీకు ఇప్పుడు ఆ స్కీమ్ గురించి అనేది నిజంగా ఆ స్కీము ఉద్దేశము, ఆ స్కీమ్లో ఉన్నటువంటి గొప్పతనం గురించి అందరూ మాట్లాడతలేరు. అయ్యో 10 లక్షలట అని చెప్పి దాన్ని ఇంకో రకంగా తీసుకుపోయి బదనాం చేసిరు ప్రభుత్వాన్ని తప్ప నిజంగా దళితుల్లో అణగారిన వర్గాల్లో వాళ్ళు బాగుపడితే ఎందుకండి వీళ్ళకి మంట? వాళ్ళు బాగుపడొద్దా? వాళ్ళు ఆరోపించే దాంట్లో అర్థం ఉంది కదా. ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు తమ అంచర్లకే ఇప్పించుకున్నారు, లేదు కమిషన్లు తీసుకొని ఇచ్చారు కమిషన్లు అనేది ఇక అదంతా సిల్లీ క్వశ్చన్. కానీ నాయకుల అనుచరులు అంటే వాళ్ళు దళితులు కాదా? నాయకుల ఉన్నారు. ఆ స్కీమ్ అనేది ఇక్కడికి ఎండ్ చేయలేమని చెప్పలేం కదా. కింది స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దళితుడైనా దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని మా ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ చిన్న చిన్న లేనిపోయిన ఆరోపణలు తప్ప నిజంగా ఆయన దళితుడు కాదా? ఈ పార్టీకో దేనికో
ఆయన ఉన్నంత మాత్రాన దళితుడు కాకపోతాడా? అంటే పథకాలన్నీ కూడా పార్టీ నాయకులకు ఇచ్చుకోవాలని పథకాలు అనేటివి కాంగ్రెస్ పార్టీలో చేతి నుంచి తెచ్చి పంచి అది తీసుకునే ప్రయత్నం ఆయాలుండే. ఇవాళ పథకాలు కేసీఆర్ ఎట్లున్నాయి? ఆడ హైదరాబాద్ బ్యాంకులో వేస్తే ఈయన పోయి గ్రామాల్లో ఊర్లో ఆయన ఫోన్లో మెసేజ్ వస్తుంది. ఈడ ఎక్కడ అవినీతి జరుగుతుంది? ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు అనేది అక్కడ చేస్తే ఈయన అకౌంట్లో పైసలు పడుతున్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థ ఎక్కడ ఉంది? రైతు బీమా ఉంది. 5 లక్షల రూపాయలు ఆయనకి ఇస్తే ఆయన కుటుంబ నామినీ ఎవరైతున్నారో ఆయన అకౌంట్లో పోతుంది. ఇంకా ఏడుకెళ్ళి దళారీ వ్యవస్థ ఉంది? ఎక్కడ నీకు కమిషన్ ఇచ్చే అవకాశం ఉంది? బీసీ బంధు కూడా ఇచ్చారు కదా, చెక్కులు ఇచ్చినాం. మీ పరిధిలో ఎవరు కమిషన్ తీసుకోలేదా? అసలు కమిషన్ తీసుకునే అవసరం చాలా మంది నేను ఏమంటున్నా వెంకటేష్ గారు, కమిషన్ తీసుకునే అవసరం గాని అవకాశం గాని లేదంటున్నా. నేను ఎందుకు లేదంటున్నానంటే, నువ్వు నిజంగానే 1 లక్ష రూపాయలు బై క్యాష్ లిక్విడ్ అనేది లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు 500 1000 తీసుకుంటే అరే తీసుకోవచ్చు అనేది ఆలోచన వస్తుంది. తన అకౌంట్ లో డైరెక్ట్ డబ్బులు పడిపోయిన తర్వాత ఇంకా ఎట్లా అవకాశం ఉంటుంది? అసలు అవినీతికి అనేది ఆరోపణలు ఏముంటాయి? ఇదంతా ఏంది అని అంటే కేవలం ఈ దుష్ప్రచారాలతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఈ దుష్ప్రచారాలు చేయడం వల్లనే అన్నే ఏమో ఇస్తాం చెప్పి మసిపూసి మారడికాయ చేసినట్టు ఇస్తామన్నారు. రైతు బంధు 17 నుంచి 15,000 చేస్తున్నారు. ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ వరి సీజన్ స్టార్ట్ అయింది. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మిమ్మల్ని కూడా ఆపిండా? ఇవ్వద్దని చెప్పిండ్రా ఎవరైనా? ఏమన్నా ఎక్కడ సార్ ఎలక్షన్ కోడ్? 100 రోజుల కంటే ముందు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఎలక్షన్ కోడ్? 100 రోజుల కంటే ముందే కదా ధాన్యాలు స్టార్ట్ అయ్యి నల్గొండ ప్రాంతంలో రైతులు గొగ్గోలు పెట్టుకుంటే అప్పుడు సెంట్రల్ స్టార్ట్ చేసినారు. ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం మారిన సమయంలోనే నీళ్లు నిధులు రెండింటి కూడా ఖాళీ చేసి వెళ్ళింది, రూపాయి కూడా ఖజానా లేదు, అప్పులు తప్ప నీళ్లు లేదు అని.